పాస్ లో మస్త్ టైం పాస్ లో సాటర్డే సర్ప్రైజింగ్ సాటర్డే కాబట్టి మీకు ప్రతి సాటర్డే సర్ప్రైజ్ ఇస్తాము ప్రాంక్ కాల్స్ తో పాటు అండ్ స్పెషల్ గెస్ట్ సాటర్డే సర్ప్రైజ్ స్పెషల్ గెస్ట్ అండ్ ఇవాళ మన స్పెషల్ గెస్ట్ విషయానికి వస్తే గనక ఒకటా రెండా ఎన్నో సూపర్ హిట్ షోస్ ఎన్నో సూపర్ హిట్ పాటలు అలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్నగా డబ్బింగ్ కూడా చెప్పడం స్టార్ట్ చేసిండు మనోడు. సో ద డబ్బింగ్ స్టార్, ద సింగింగ్ స్టార్, ద ఈవెంట్ స్టార్. అండ్ దానికన్నా ముందు మేము చెప్పాల్సింది మెయిన్ గా మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే అమ్మాయిలకి కవర్ స్టార్ మిస్ చేసావు చేతు ఉండి చెప్తున్నా డైలాగ్ అయినాక నీ డైలాగ్ చెప్పు. అందరికి అమ్మాయిలకి హార్ట్ థ్రోబ్ అసలు ఏ సెలబ్రిటీకి రావు మెసేజ్ పర్సనల్ గా ఫేస్బుక్ లో అలాంటి మెసేజ్ వస్తాయి మనోడికి. అండ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్, థిక్కెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ బడ్డీ. ఇగో ఇట్లా అతుక్కుపోతాం మేము తెలుసా, అతుక్కుపోతే వదలడు అనమాట. ఎట్లా అయితే రేస్ గుర్రంలో ఒక్కసారి కనెక్ట్ అయిపోతే వదలడు లైఫ్ లాంగ్, అలాంటి కనెక్ట్ అయిన ఫ్రెండ్ అనమాట మా అనుదీప్. ఇవాళ మా సర్ప్రైజింగ్ సాటర్డే లో మాతో పాటు ప్రాంక్ కాల్స్ చేయడానికి, మీతో కనెక్ట్ అయిపోవడానికి, మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయడానికి, బాగా నవ్వించడానికి. నేను చెప్తూ ఉంటాను కదా మా గ్యాంగ్ లో కామెడీని ఎవరు అంటే అనుదీప్ అని. ఆ అనుదీప్ వీడే. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అనుదీప్, వెల్కమ్. హాయ్ కాజల్, గ్రాండ్ వెల్కమ్. హలో సార్, హలో మేడం, ఒక్కసారి మీరు కొంచెం నాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తే. నేను ఈటీవీ ప్లస్ కి ఫస్ట్ టైం వచ్చాను, కనీసం జస్ట్ మీరు ఎలాగో మంచి ఇంట్రొడక్షన్ ఇవ్వరు, నేనన్నా నా ఓన్ ఇంట్రొడక్షన్ నేను ఇచ్చుకుంటాను. ఓకేనా? ఓకే ప్లీజ్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? ఇస్తున్నా, ఒక్క నిమిషం తెలుసుకుందాం. ఈ అబ్బాయి ఏం చేస్తుంటారు తెలుసుకోండి, ఇప్పుడు చెప్తాడు. ఓకే, అందరికి హలో నమస్తే, దిస్ ఇస్ మీ అనుదీప్. చాలా చాలా ఆనందంగా ఉంది వీళ్ళిద్దరు షోకి వచ్చినందుకు. సారీ, ఎప్పుడు టీవీలో చూడడమే, ఇప్పుడు లైవ్ లో వీళ్ళిద్దరు మధ్యలో కూర్చొని ఇట్లా శివరింగా లేదు, ఎనర్జీ వస్తుంది, గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఈ రోజు మస్తు టైం పాస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, మీ అందరు రెడీగా ఉన్నారు నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు మాట్లాడుకోవాలా? సేమ్ యాంకర్ లాగే మాట్లాడు. ఈవెంట్స్ లో ఉన్నట్టు అనిపించింది నాకు యాంకరింగ్ చేసినట్టు అనిపించింది. ఫస్ట్ టైం ఈటీవీ ప్లస్ కి వచ్చాడు కదా, సో మస్తు టైం పాస్ షోకి వచ్చాడు. ఎప్పుడెప్పుడు నన్ను లేపేద్దామా, ఎప్పుడెప్పుడు నా సీట్ లో కూర్చొని కాజల్తో షో చేద్దాం ప్లాన్ కూడా మనోడికి, అందుకే యాంకరింగ్ చేసినట్టు. అంత టైం లేదు నాకు, అర్థమైనా? అవును, అంత టైం దొరకలేదు. ఇది నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసి వచ్చానో నీకు తెలుసు. ఓకే, అవునవును, చైతు బాగా రిక్వెస్ట్ చేశాడు, లిటరల్లీ కాళ్ళు మీద పడిపోయి ప్లీజ్ రా అనుదీప్ అంటే అప్పుడు వచ్చాడు. 4ంటికి ఫోన్ చేస్తే 5ంటికల్ ఇక్కడ ఉన్నాడు అంతే. దట్స్ కాల్డ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. yes, that's the quality of true best friend and he is our best friend. అనుదీప్ దేవరకొండ ఉయ్యాల జంపాల టైటిల్ సాంగ్ కానివ్వండి, పిల్లా నువ్వు లేని జీవితం టైటిల్ సాంగ్ కానివ్వండి, తను నేను టైటిల్ సాంగ్ కానివ్వండి, అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ టైగర్ మూవీలో సమయ పాట కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి గామో అవార్డ్ సొంతం చేసుకుని దూసుకుపోతున్నటువంటి సింగర్ అనుదీప్ ఇవాళ మన స్పెషల్ గెస్ట్ సాటర్డే స్పెషల్ మస్త్ టైం పాస్ లో. సో అనుదీప్ తో ఫుల్ టు మస్త్ టైం పాస్ చేయబోతున్నాం. బట్ దానికన్నా ముందు షో స్టార్ట్ అయిందంటే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో స్టార్ట్ చేస్తాం కదా. ఈ రోజు అనుదీప్ నువ్వు గెస్ట్ గా వచ్చినావు కాబట్టి నువ్వు ఎవరిని ప్రాంక్ చేద్దాం అంటే వాళ్ళకి కాల్ చేసి సర్ప్రైజ్ ప్రాంక్ చేద్దాము. వాళ్ళు సర్ప్రైజ్, నువ్వు సర్ప్రైజ్, మేము సర్ప్రైజ్, చూసిన వాళ్ళు సర్ప్రైజ్ అవ్వాలి. సరే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు సింగర్, నీకు తెలుసు కదా, పృథ్వీ చంద్ర. తనని ప్రాంక్ చేద్దాం. ఓకేనా? లెట్స్ కాల్ పృథ్వీ చంద్ర. సూపర్. హలో, నమస్తే సార్, ఎంపీపీ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం సార్ మేము. ఈవెంట్ మేనేజ్మెంట్? ఎస్ సార్. పృథ్వీ చంద్ర గారేనా మాట్లాడేది? సింగర్ పృథ్వీ చంద్ర? అవునండి, చెప్పండి. ఓ హాయ్ సార్, నా పేరు కోమలి సార్. కోమలి, ఓకే. ఎస్, మాకు సెప్టెంబర్ 2nd ఒక ఈవెంట్ ఉంది సార్, చేస్తారా? మేడం, కెన్ యూ జస్ట్ కాల్ మీ బ్యాక్ ఇన్ అబౌట్ 5 minutes మాక్సిమం ఫ్రమ్ ట్రాఫిక్. ఒక 10 minutes లో కాల్ చేయండి. 10 minutes లోనే సార్? లేకపోతే ఈ నంబర్ కాల్ బ్యాక్ చేయొచ్చా? అంటే యాక్చువల్ గా చాలా పెద్ద క్లయింట్ సార్, ఆయన స్పెసిఫిక్ గా మీరే కావాలి, మీరే ఓకే ఓకే, ఆయన పక్కనే ఉన్నారనమాట. సో నేను మీకు యాక్చువల్ గా మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను, మీ నంబర్ నాకు అవైలబుల్ గా లేదు, ఎందుకో నాట్ రీచబుల్ అని వచ్చింది. ఏంటి సార్? షూర్ సార్, మేమే కాల్ చేస్తాం సార్, మీరు కాల్ చేయకండి, మేమే 5 minutes లో కాల్ చేస్తాం సార్ మీకు. చలో, ఇంకొక 5 minutes లో మళ్ళీ పృథ్వీ చంద్ర కాల్ చేద్దాము, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం. ఈ లోపు అనుదీప్ తో వచ్చాడు కాబట్టి సింగర్ ని ఇక్కడ పెట్టుకుని ఒక పాట వినకపోతే ఎట్లా చెప్పండి. అందుకే ఒక అద్భుతమైన పాట, అది కూడా ఒక గణపతి స్తోత్రంతో షో స్టార్ట్ చేద్దాం. ఏంది? గణనాయకాయ గణదైవకాయ కాయ కాదు గాయ గణదక్ష పాడు.
నువ్వు పాడుతున్నావుగా, పాడు. ధీమహి గుణ శరీరాయ గుణవందితాయ గుణేశాలాయ శ్రీమహి గుణాధీశాయ గుణప్రవిష్టాయ. మీ ప్లేస్ మీ షో కూడా చాలా బాగా నన్ను కూడా సింగర్ చేస్తా. సరే. థ్యాంక్ యూ. సమయ సమయ కూడా వచ్చి పాడనా? పాడు. సమయ సమయ ఇది నీ మాయ చాలా బాగుంది హోయా హోయా కలలో ఈటీవీ ప్లస్ లో ఇద్దరు అసలు నేను పాడానా నువ్వు ఈ పాట కూడా ఈయనే పాడాడు. తను నేను ఏకమైన ఈ పాట కూడా ఆయనే పాడాడు. ఉయ్యాలైనా ఈ పాట ఈయనే పాడాడు. పిల్లాని కోసమేనే పుట్టినాను ఇది కూడా ఈయనే పాడాడు. ఇప్పుడు ఈ పాటలో నుంచి మనందరి కోసం ఏ పాట పాడుతున్నాడో విందాం. హియర్ వి గో. మీ అందరూ స్టెప్ చేస్తారు కదా మరి. yeah. పిల్లాని కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోదే. పిల్లాని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. కుమారి 21 మూవీ కదా ఇదా? కాదు, పల్నాటి బ్రహ్మనాయుడు. అద్భుతమైన పాట నిజంగా. సేమ్ బాలకృష్ణ గారు పాడట్టు ఉంది కదా. సూపర్ హిట్. థ్యాంక్ యూ. పిల్లా నువ్వు లేని జీవితం టైటిల్ ట్రాక్ పాడి ఒక సూపర్ హిట్ బ్రేక్ సంపాదించుకున్నాడు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజింగ్ లో అనుదీప్ దేవ్. సీరియస్ నోట్, సింగింగ్ కాకుండా నీ ఇంట్రెస్ట్ ఏంటి అనుదీప్? ఇంకా ఏం లేదు, ప్రస్తుతానికి అయితే సింగింగ్ ఒకటే నా ఇంట్రెస్ట్, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఈ సింగర్ గురించి కాజల్ అని చైతూ నాకు స్పెషల్ ఇంట్రెస్ట్. స్పెషల్ ఇంట్రెస్ట్. ఇలా షో చూడడం నాకు స్పెషల్ ఇంట్రెస్ట్. అవి చూసి మమ్మల్ని తిట్టడం ఇంకా ఇంట్రెస్ట్. ఎప్పుడు తిట్టాడరా? బాగా చేస్తున్నారని పొగిడాడు. నీ ముందు నిన్ను తిట్టాడు, నా ముందు నన్ను తిట్టాడు కాజల్. అంటే నీ ముందు విన్ని తిడితే నీ ముందు తినని తిడతాను. అది ఒరిజినల్. బయట చాలా బాగా చేస్తున్నారు, చాలా చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు షో. నా గురించి తిట్టావా వాడి దగ్గర? నేను తిడతాను కాజల్ బంగారు తల్లి నిన్న అసలు. అయితే మరి ఎందుకు అట్లా ఉన్నాడు చేతు? అవును, కుళ్ళుతో నా ఒళ్ళంతా అయిపోయింది. రెడీ చెప్పు. కుళ్ళు కొవ్వుతోటి కూడా నీ ఒళ్ళంతా బాగా మంచి. ఎగ్జాక్ట్లీ చెప్పు. సో చాలా బాగా చేస్తున్నారు వీళ్ళ షో, చూడండి, ఆదరించండి వీళ్ళని కూడా. వీళ్ళ షో కూడా చూడండి. ఇలాంటి ఇప్పుడు ఆ సినిమా వాసు సినిమాలో సునీల్ చూస్తాడు ఒక అమ్మాయిని, ఇలాంటి వాళ్ళని కూడా అట్లా వీళ్ళిద్దరు షో కూడా చూడండి. నువ్వు నేను కాదు, వాసు సినిమాలో ఒక అమ్మాయి వెళ్తుంటే ఎవరు అందమైన అమ్మాయిని చూడడం గొప్ప కదరా, ఇలాంటి వాళ్ళని కూడా చూసి వాళ్ళకి సంతోషించి. సో సూపర్ షోస్ చూడడమే కాదు, మస్తు టైం పాస్ కూడా చూడండి, ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుదీప్ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ అనుదీప్ స్పెషల్ సింగర్ గురించి స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు సింగింగ్ కెరీర్ ని అందరూ అంత ప్యాషన్ గా తీసుకోరు. నౌడేస్ అయితే కొంతమంది సింగింగ్ చేసుకుంటూ జాబ్ చేసుకోవడం, లేకపోతే ఇంకో వర్క్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ అనుదీప్ సింగింగ్ కెరియర్ స్టార్ట్ చేసి బేసిక్స్ ఏమీ లేకుండా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి మంచి కాంప్లిమెంట్స్ సొంతం చేసుకుని ఆ తర్వాత సింగింగ్ నేర్చుకుని బ్రేక్ ఇచ్చాడు. కానీ తర్వాత మళ్ళీ సింగింగ్ కెరియర్ లోకి రావడం జరిగింది. ఆ బ్రేక్ లో ఏం చేసినావు నువ్వు? బ్రేక్ లో నేను యూట్యూబ్ లో కవర్స్ చేశాను, దానివల్ల నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. సో అందుకే నీకు కవర్ స్టార్ అని కూడా పేరు వచ్చింది. లేదు ఏం లేదు. సో కవర్ చేయడం వల్ల నీకు వచ్చిన ఆఫర్ దాని గురించి ఉయ్యాల చంపాలా ఎలా వచ్చింది అది ఛాన్స్? ఉయ్యాల చంపాలకి వర్క్ చేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లైక్ మై వాయిస్ అన్నమాట. సో ఆయన వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ కి ఆ లింక్ పంపిస్తే మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారు నా నంబర్ తీసుకొని ఆడిషన్ పిలిచారు, ఒకసారి వాయిస్ టెస్ట్ చేశారు, ఓకే అయింది, పాడాను, పాట రిలీజ్ అయింది, హిట్ అయిపోయింది. కాజల్, చేతు, లిప్సిక, అనుదీప్, మా నలుగురులో ప్రాంక్స్ ఎక్కువ ఎవరు చేస్తారు అంటే అనుదీపే. అండ్ మేము నమ్మి నిజం చెప్పినా కానీ ప్రాంక్ ఏమో అనుకుంటాం. ఆ స్టేజ్ లో ఉన్నాం ఇప్పుడు. ఆ ప్రాంక్ వల్ల నా నోట్లో నుంచి పచ్చి బూతులు తిన్నటువంటి వ్యక్తి అనుదీప్ దేవరకొండ. ఆ ప్రాంక్ల వల్ల చైతు నన్ను ఇప్పటికీ నమ్మనటువంటి వ్యక్తి అనుదీప్ అన్నమాట. సో ప్రాంకింగ్ ఇవాళ ఉన్నాడు కాబట్టి, అనుదీప్ దేవ్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి. సో అనుదీప్, నువ్వు ఇంత చెప్పడం కాదు, అందరికీ లైవ్ లో
పృథ్వీ చంద్రకి కాకుండా మా ఇంకొక రెగ్యులర్ కాలర్ కి కాల్ చేయి. రిజిస్టర్ Okay. చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తాము. Okay. సర్ప్రైజింగ్ సాటర్డే కాబట్టి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కాల్ చేసిద్దాం. అండ్ అనుదీప్ దేవ్ మా కోసం ప్రాంక్ చేస్తాడు. కాల్ చేయి. యా యూజువల్లీ ఎవ్రీ సాటర్డే మేము ప్రాంక్ చేస్తాము, కానీ ఇలా స్పెషల్ గా అనుదీప్ ప్రాంక్ చేయబోతున్నాడు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి. లెట్స్ సీ. ఎస్ కాల్ చేస్తున్నాడు అనుదీప్. ఓకే హలో 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 ఎవరు మాట్లాడుతున్నారండి? మీరెవరండి? ఓకే జానకి గారు. రాంగ్ నెంబర్ అండి. కాదండి, కరెక్ట్ నెంబర్ కి కాల్ చేశాను. హలో, మేము ఈటీవీ నుంచి కాల్ చేస్తున్నామండి. హలో దానికి అని ఎవరు లేరండి. రాంగ్ నెంబర్. సారీ, మేము అయ్యో అయ్యో డిస్కనెక్ట్ అయిపోతే మళ్ళీ కాల్ చేద్దాం. ఆమెకే కాల్ చేద్దాము. ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ సంపాదించుకోవాలంటారు కదా, అలానే ఈ కాల్ దగ్గర మళ్ళీ సంపాదించుకో. ప్రాంక్ కాల్ నేను చేయగలను ఎస్ అని ప్రూవ్ చేసుకో. కాల్ చేయి. హలో హలో సారీ అండి, మేము వేరే నంబర్ వేరే పేరు చూసి ఈ నెంబర్ కి కాల్ చేసాము. మేము ఈటీవీ నుంచి కాల్ చేస్తున్నామండి. అవునా? అదేంటండి అంత డల్గా ఉన్నారు? ఇప్పుడే నిద్రపోయి లేచారా? ఎవరు కావాలి మీకు? మీకు ఈటీవీ నుంచి కాల్ చేస్తున్నామండి మేము. ఓకే చెప్పండి. మీ పేరేంటండి? నా పేరు అను. అను. ఓకే అను గారు, మీ నంబర్ మా దగ్గర రిజిస్టర్ అయింది ఈటీవీలో. ఓకే ఓకే, మీరు ఏం చేస్తుంటారండి? దగ్గుతుంటారా? అవును, అంటిస్తా ఉంటా అందరికి. ఏంటండి దగ్గు అంటిస్తుంటారా? దగ్గు అందరికి అంటిస్తా ఉంటా. మీకు కావాలండి? అవునా, మీరు దగ్గడమే కాకుండా పాటలు కూడా ఏమైనా పాడగలుగుతారా అండి? అంత ఓపిక లేదండి. అదేంటండి, ఎంత 70 ఏళ్ళు ఉంటాయి మీకు? ఉంటాయండి, ఈజీగా ఒక 170 ఉంటాయి. ఎంత అండి? 170? 70 కాదు. 170 ఏళ్ళ మీకు? అవును. సూపర్ అండి, మీరు 170 ఏళ్ళలో కూడా మీరు ఇంత ఓపికగా మాట్లాడుతున్నారంటే అగో అర్థమవుతుందండి మీకు 170 ఏళ్ళ. రండి. ఎబోలా వస్తుంది. హలో అను, వి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ షైదు కాజల్. థ్యాంక్ యూ. ఏమైంది, జ్వరమా? అవును. ఏంటి మీ పేరేంటి? అను. నా పేరు అను. ఇక్కడ అనుదీప్ ఉన్నాడు, మీ పేరు అను. భలే సింగింగ్, భలే మ్యాచింగ్ అండి. నేను నిజంగా అనుకోలేదు అసలు. ఇప్పుడు నిజంగా నిజం. yes we calling from must time pass. హాయ్. ఒంట్లో బాగాలేదు కదా పాపం, అందుకే అట్లా మాట్లాడుతుంది. సరే, టేక్ రెస్ట్, get well soon. గెట్ వెల్ సూన్, మెడిసిన్స్ తీసుకో. ఓకే, బట్ ఏదైనా పక్కన వాళ్ళకి మాత్రం అంటించదండి దయచేసి. ప్లీజ్. సారీ, నేను తెలిసిన వాళ్ళు ఏడిపిస్తున్నారేమో అని అలా చెప్పాను. సారీ. Okay. నో ప్రాబ్లం. చాలు, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. బాయ్ అను. బాయ్. బాయ్ బాయ్. సో అనుకి ఒంట్లో బాగాలేదు కాబట్టి నీ ప్రాంక్ కాల్ పండలేదు. ఆహా, లేకపోతే ఎరగ తీస్తుండే మరి పండలేదు అంట. అక్కడ ప్రాంక్ చేస్తుంటే ఆవిడ గారి కమెంట్లు వేసి ఈయన తీస్తారు అనుకుంటే ఎలా మీరు ఈటీవీ నుంచి చేస్తున్నామో అని చెప్పి పక్కన డైలాగులు అందిస్తుంటే ఆ డైలాగులు మళ్ళీ చెప్పండి. నువ్వు ఎందుకు అందించావు? వాడి క్రియేటివిటీని తొక్కిచ్చేసావు. అవును మరి. ఒక ప్రాంక్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తుంటారు అవన్నీ మినిమం డీటెయిల్స్ ఉంటే సూపర్ గా ప్రాంక్ చేయొచ్చు. అది ఎవడన్నా చేస్తాడు, కానీ ఏమి డీటెయిల్స్ లేకుండా చేసేదే మస్తు టైం పాస్ ప్రాంక్ కాల్. అన్ని సూపర్ సక్సెస్ ఎక్స్పీరియన్స్. మావాడు కాల్ చేస్తాడు ఇప్పుడు నెక్స్ట్ పృథ్వీ చంద్రకి కాల్ చేస్తాడంట. సో పృథ్వీ చంద్రకి ప్రాంక్ కాల్ సక్సెస్ఫుల్ గా చేసేసి ఆ తర్వాత ప్రాంక్ కి నేనే కింగ్ అని ప్రూవ్ చేసుకుంటాడు మన అనుదీప్. సో రైట్ నౌ దిస్ ఇస్ ద రైట్ టైం టు కాల్ పృథ్వీ చంద్ర. సో పృథ్వీ చంద్ర కాల్ చేద్దాం. ఇప్పుడైనా సరే ఇద్దరు అక్కడ పోయింది ఇక్కడ పోయింది. హలో, ఏం పోలేదు, ఫోన్ చేసి నేను క్లయింట్ తో ఇచ్చేస్తాను. నీకు ఇచ్చేస్తా, నువ్వు తీసుకో. టీక్. ఎందుకు లాస్ట్ లో కీక్ అని సౌండ్ వస్తుంది కాల్ చేస్తుంటే? స్పెషల్ ఎఫెక్ట్, స్పెషల్ గెస్ట్ కాబట్టి స్పెషల్ ఎఫెక్ట్. హలో హలో పృథ్వీ సార్. చెప్పండి. ఎంటీపీ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి కోమలి సార్. చెప్పండి. యాక్చువల్లీ ద క్లయింట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ మాట్లాడడానికి. నేను క్లయింట్ కి ఇచ్చేస్తున్నాను సార్.
ఆయనతో మాట్లాడండి. షూర్ సార్. హలో పృథ్వీ గారు లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడండి. ఓకే. హలో హలో పృథ్వీ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం. చెప్పండి. సెప్టెంబర్ 2 మీరు ఫ్రీగా ఉన్నారా? సెప్టెంబర్ 2 అండి. అవునండి. ఎక్కడండి అది? లోకల్ అండి, హైదరాబాద్ లో. ఫ్రీ అండి. ఎస్ అండి. అయితే మీరు మొన్న తానా 40 సభలలో మీరు పాడారు కదా. అవునండి అవునండి. ఇక్కడ మా రిలేటివ్స్ ఉంటారు న్యూయార్క్ లో. సో వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. మీ పాటని కూడా విన్నాం మేము. ఇన్ఫాక్ట్ మై డాటర్ ఈజ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఓకే, ద ఈవెంట్ ఏంటంటే మా డాటర్ది 21st బర్త్డే అండి. ఓకే. అండ్ మీరు ఈవెంట్ కి రావాలి. మీరు ఆర్కెస్ట్రాతో పాడతారా, ట్రాక్స్ వేసుకొని పాడతారా అనేది మీ ఇష్టం. మీరు ఎంత బడ్జెట్ చెప్తే అంత ఫైనల్. అంటే ట్రాక్ సింగింగ్ ఒక బడ్జెట్ ఉంటుందండి, అండ్ ఆర్కెస్ట్రా సింగింగ్ ఒక బడ్జెట్ ఉంటుంది. ఓకే, మీరు ఏ దేంతో మీరు కంఫర్టబుల్ ఉంటారు? ఎనీథింగ్ ఇస్ ఫైన్ అండి. యాక్చువల్లీ ఆర్కెస్ట్రా అయితే షుడ్ బి లైవ్లీ అండి ఇది అండి. అవునా? అండ్ నాతో పాటు ఇంకో సింగర్ కూడా ఉంటారు కదా, ఫీమేల్ సింగర్ కూడా ఉంటారు కదా. మీతో పాటు మాకు ఎవ్వరు వద్దండి. మై డాటర్ ఈస్ రియలీ వెరీ క్రేజీ అబౌట్ యూ. షీ వాంట్ ఓన్లీ యూ. ఓకే ఓకే. ఓన్లీ. అండ్ అదే అంటే డ్యూయట్స్ ఏమైనా ఉంటే సపోర్టింగ్ ఫీమేల్ సింగర్ ఉంటే బాగుంటుంది. నాట్ బిగ్ సింగర్, అట్లీస్ట్ బేసిక్ నాకు సపోర్ట్ గా ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను అండి. ఓకే, మీ బడ్జెట్ లో మీరు తెచ్చుకుంటే మీ ఇష్టం. మీ ఇష్టం. మీరు చెప్పండి, ఇంత బడ్జెట్ అనుకుంటున్నాను అని చెప్తే దాన్ని బట్టి నేను ట్రాక్ సింగ్ లేకపోతే ఇదని చెప్పేసి. మాకు వీఆర్ థింకింగ్ అబౌట్ 8 lakhs అండి. ఓకే. సో ఆర్కెస్ట్రాకి మీకు సరిపోద్దా? ఆర్కెస్ట్రా మీరు 8 lakhs అని చెప్తున్నారా? అవునండి, 8 lakh. మేము గోల్కొండ రిసార్ట్ లో చేస్తున్నాం. నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ ని. సో ఐ వాంట్ ఇట్ టు బి వెరీ వెరీ గ్రాండ్, అండ్ I don't mind spending lakhs and lakhs of rupees on my daughter's interest. Oh, wonderful. So ఇట్లా అంటే నేను can I tell you something? అంటే this is a music budget అంటే అంతే అండి. ఓన్లీ మీకు మాత్రమే గోల్కొండ రిసార్ట్ లో September 2 మాకు ఒక 2 hour or 3 hour షో మీరు చేయగలిగితే మై డాటర్ విల్ బి రియలీ హ్యాపీ. వండర్ఫుల్ అండి. మొత్తం డీటెయిల్స్ తో పెట్టమంటారా ఒకసారి? ఏం అవసరం లేదండి. మీకు ఆ బడ్జెట్ ఓకేయా కాదా? ఓకే ఓకే. లెట్ మీ జస్ట్ టెల్ యూ సంథింగ్ ఫ్రాంక్లీ అండి. నేను యాక్చువల్లీ బయట ఎంత చార్జ్ చేయండి, చాలా ఎక్కువ చెప్తున్నాను యాక్చువల్గా. సో లెట్ మీ బి ఫ్రాంక్ విత్ దట్ ఫస్ట్ థింగ్. నా బడ్జెట్ నేను జనరల్ ఎంత తీసుకుంటానో ఐ జస్ట్ లెట్ యూ నో. మొత్తం అంతా నేను మొత్తం అంతా నేను ఇచ్చేస్తాను. నేను ఐఎమ్ స్పెండింగ్ అబౌట్ 50 lakhs ఫర్ దట్ ఈవినింగ్. ఓకే ఓకే. సో మై డాటర్ వాంట్స్ యూ టు సింగ్ ఇన్ ద ఈవెంట్. అండ్ నేను అనుకున్నది ఏంటంటే మ్యూజిక్ కి 8 lakhs ఈజ్ అ డీసెంట్ బడ్జెట్. యు ఆర్ సచ్ ఎ గుడ్ సింగర్. I'm surprised. I'm really surprised. Thank you. Look, you get the best band in the country or anyone. ఎవరినైనా మీరు హైర్ చేసుకోండి. But the budget is all with you. All we want is Prithvi Chandra to sing on our event. Super అండి, సూపర్. I'll plan. మీకు ఓకే, మీకు అంత కష్టంగా ఉంటే లైక్ మీతో పాటు ఇంకొక మేల్ సింగర్ అండ్ మీ ఇద్దరికి కాంబినేషన్ లో ఇంకొక ఫీమేల్ సింగర్ ఇద్దరు కూడా తీసుకొస్తానంటే ఐ డోంట్ మైండ్ స్పెండింగ్ 2 more lakh rupees. Let's plan on this budget only. మళ్ళీ దాని బడ్జెట్ లేదు. I respect singers a lot. Thank you so much. In fact, last year my daughter 20th birthday కి అనుదీప్ అనే ఒక సింగర్ కూడా పర్ఫార్మ్ చేశారు. Gave him 6 lakh rupees and he got banned from Mumbai అనేది చెప్పాడు. He performed really well and my daughter's new favorite song is Crazy Crazy Feeling and she wants to sing.
Yeah, you Wonderful. can Yeah, contact, yeah, you can and- contact Komali ఇన్ఫాక్ట్ అనుదీప్ గారితో షో మాట్లాడింది లాస్ట్ ఇయర్ కూడా మేము గోల్కొండ రిసార్ట్ లోనే చేసాము. సో దిస్ టైం మా కంపెనీ కూడా చాలా బాగా చేసింది. సో మా బడ్జెట్స్ కూడా పెరిగాయి అండ్ వీ డోంట్ మైండ్ గివింగ్ గుడ్ బడ్జెట్ టు యూ. కోమలి Super. ప్లీజ్ టేక్ ఓవర్. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Yeah. పృథ్వీ గారు, Yeah, చెప్పండి. సార్ తో మీరు బడ్జెట్ గురించి ఏమైనా మాట్లాడారా సార్? మాట్లాడానండి. మాట్లాడారా ఏంటండి? మాట్లాడారా బడ్జెట్ గురించి? మాట్లాడానండి. ఈవెంట్ మేనేజర్ నేను కదా సార్, హౌ కెన్ యూ టాక్ టు ద క్లయింట్ బడ్జెట్ గురించి? హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు నాకు చెప్పని కూడా చెప్పలేదండి ఏం మాట్లాడాలి. క్లయింట్ నేను అన్నాను, ఐ జస్ట్ టోల్డ్ లైక్ దిస్ ఇస్ వాట్ మొత్తం అంతా సిచ్యువేషన్ ఏంటంటే నేను మీరు ఎంత చార్జ్ చేస్తే నేను చెప్తానండి. అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దాంట్లో నేను That's so unethical, sir. సారీ, That's so unprofessional and that's so unethical, sir. excuse me, hello, you just tagged me to a client, you didn't even tell me what to talk to the client. Excuse me, that's not how you deal with a professional అండి. ఓకే అండి, లెట్ మీ టెల్ యూ ఫ్రాంక్లీ, ఆయన ఏదో చెప్పుంటారు బట్ ఫైనల్ బడ్జెట్ ఈస్ 50,000 అండి. హలో, You will be arranging all the details అండి. Yes. హలో హలో, పృథ్వీ గారు నమస్తే అండి. నమస్తే అండి. బడ్జెట్ వచ్చేసి 30,000 అండి. హలో, కాదండి, బడ్జెట్ వచ్చేసి 10,000 అండి ఫైనల్. ఫ్రీగా పాడాలండి మీరు. మా డాటర్ ప్రోగ్రామ్ లో ఫ్రీగా పాడలేరా మీరు? షీఈస్ క్రేజీ అబౌట్ యూ. We are crazy about you. Chaitu, Kajal, Anudeep from Must Time Pass ETV Plus Prithvi. wonderful. I know. It's a crazy feeling. ఇవాళ How are you? సర్ప్రైజింగ్ సాటర్డే మస్త్ టైం పాస్ లో అనుదీప్ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. ప్రాంక్ కాల్ చేస్తారా ఎవరికైనా అంటే పృథ్వీ చంద్ర కాల్ చేద్దాం అన్నాడు. మీకు కాల్ చేశాడు, మేము అలా ఆడుకున్నాం మీతో. ఓకే. Now ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ అదే వస్తుంది కదా. ఇట్స్ a crazy feeling. కాదు పృథ్వీ, హలో యా చెప్పు బ్రో. కాదు, నువ్వు ఎంత గ్రేట్ తెలుసా నువ్వు. Seriously, నేను 8 lakhs అంటే అయ్యో 8 lakhs సరే మీకోసం చేస్తాను బట్ ఐ చార్జ్ 12 lakhs అని చెప్పి ఎక్కువ తీసుకుంటాను. నువ్వేంట నేను అంత చేసుకోను అంటావు. సీరియస్లీ వి ఆల్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. ఏంటండి? I was actually quite surprised అంటే లైక్ ఓకే. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పృథ్వీ? ETV Plus నుంచి ఇది prank call అన్నాక మా డాటర్ ప్రోగ్రామ్ లో మీరు మా కోసం పాడాలి. గుర్తుపట్టావా అసలు ఏమన్నా? పడతాను మీ డాక్టర్ ప్రోగ్రామ్ కి పక్కా పడతాను. అప్పుడు 8 lakhs ఏంటి? 8 lakhs చాలా తక్కువ. ఆ రోజు 8 lakhs తీసుకుంటే చాలా తక్కువ అప్పుడు. చాలా తక్కువ. We were superbly impressed by your honesty. థ్యాంక్ యూ. How is it feeling పృథ్వీ? ఎట్లా అనిపిస్తుంది ఇట్లా మస్తు టైం పాస్ నుంచి చైతు, కాజల్, అనుదీప్ కలిసి ప్రాంక్ చేయడం? చాలా బాగా అనిపించింది. ఒకసారి పల్లవి పాడచ్చు కదా. మాట్లాడి పృథ్వీ షో గురించి చెప్తున్నాడు రాగరారే. ఏ చెప్పు మా షో గురించి చెప్పు. సారీ ఏం చెప్పాలి? మస్త్ టైం పాస్ కాల్ రావడం ఎలా అనిపిస్తుంది పృథ్వీ? అంటే చాలా రియలిస్టిక్ గా మాట్లాడారు, చాలా పద్ధతిగా మాట్లాడిన క్లయింట్ ఎవరు మాట్లాడారు తెలియదు కానీ చాలా నీట్ గా సటిల్ గా మేము డెఫినెట్ గా పోతానా 40 years ప్రోగ్రామ్ చూసాము ఓకే 8 lakhs అంటే అవునా 8 lakhs ఓకే. అదంతా మాట్లాడింది మీ ఫ్రెండ్ అనుదీపే. నైస్ అనుదీప్, సూపర్ రా. మా డాటర్ ప్రోగ్రామ్ లో మీరు పాడాలి. చలో పృథ్వీ, ఈ సందర్భంగా క్రేజీ ఫీలింగ్ ఆల్రెడీ నీకు క్రేజీ ఫీలింగ్, మాకు క్రేజీ ఫీలింగ్. ఆ పాట వేసుకుంటే విల్ బి సో హ్యాపీ. పాట నేను పాడమంటున్నా ఇప్పుడు? పాడండి. 8 lakhs కాదు, 8 rupees. రెడీ. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే దైనా వాళ్ళకి మూడు తాకినట్టుంటే మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంటే It's a crazy feeling. It's a crazy feeling. Crazy feeling. It's a crazy feeling.
సూపర్. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. పృథ్వీ, చెప్పండి. మా డాక్టర్ ప్రోగ్రామ్ లో మీరు పాడాలి. ఆనర్ వెళ్తుంది, లైవ్ వెళ్తుంది. లైవ్ లైవ్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే ఓకే, నేను వినేటోండి యాక్చువల్లీ. యూట్యూబ్ లో చూడొచ్చు నువ్వు. యూట్యూబ్ లో చూడొచ్చా? ఆల్సో మీరు కూడా మా Wonderful, షోకి wonderful. రావాలి. మీతో కూడా సూపర్ గా మస్తు టైం పాస్ చేయాలి మేము. ఓకే, సూపర్ సూపర్. ఆల్రైట్, థ్యాంక్ యూ బ్రో. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బాయ్. మీరు చాలా బాగా చేశారు. మీరు ప్రాంక్ కాల్ లో మీరు కింగ్ అని మేము ఒప్పుకుంటున్నాము. అద్భుతం, మహా అద్భుతం. అద్భుతం, ఇది మహా అద్భుతం. ఏ బై ద వే, అనుదీప్ లో ఇంకో కోణం మీ అందరికి చూపించాలి. మిమిక్రీ అద్దరిపోతుంది తెలుసా అసలు. బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేస్తే అరే బాలకృష్ణ గారు వచ్చారా అని అనిపిస్తుంది. నాకు దయచేసి నాకు రాదు. సరే, అయితే ఇప్పుడు ఒక పని చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మా మస్తు టైం పాస్ లో క్రేజీగా మేము గేమ్స్ ఆడుతూ ఉంటాము, ఆడుకుందాం అని చెప్పేసి ఇప్పుడు నీతో ఒక గేమ్ ఆడతాం. ఓకే, సింపుల్ గా ఒక పదం చెప్తాను, ఆ పదంతో టక్కుని పాట పడాలి. ఓకే, ఆ ఓ అని కూడా టక్కుని పడేయాలి. ఓకే, రెడీ. నేను ఆటాడుకున్న వల్ల స్పెషల్ గా ఒక పదం చెప్తాను, ఆ పదంతో టక్కుని పాటలు పాడాలని చెప్పేసి. ఫస్ట్ నీకు ఇస్తున్న పదం ప్రేమ. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియ నా గోడు ప్రేమ నా నీడ నిన్ను విడిపోయిందే ఆశ్వాసలోన నన్ను చేరింది చలి చెలి చెలియా 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 లలలా చెట్టు. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? చలి చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గిల్లింది, నీదైతే వెళ్ళింది మనసు. ఎండ. ఎండ మావులే నీ గుండెలోని ఇటు సీరియల్. ఆ సాంగ్ పాడింది నువ్వే కదా? కాదు కదా. ఎండ మావులే నేను 5 4 3. నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను. సూపర్. ఇప్పుడు రివర్స్ లా నువ్వు పదం చెప్పాలి, టక్కున కాజులా చేతున్నా చూసుకోవాలి. ఓకే ఓకే, రెడీ, 3 2 1 గో. అమ్మాయి అమ్మాయి సన్నగా. సెకండ్ కాఫీ కాంపౌండ్ వాళ్ళకి కాఫీ తాగినట్టుంది కదా. కాఫీ ఇట్స్ ఏ కాఫీ ఫీలింగ్. కాఫీ కావాలా నీకు? బాబు కాఫీ తీసుకురా. కాఫీ మీద పాడేముంది మామ? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న, ఓ కాఫీ తాగుదా మావనా? నువ్వు చెప్పావు అది. ఇంకోటి నెక్స్ట్ నేను పాడినా ఇంకోటి. సరే, కాఫీ మీద పాడతా ఇంకో పాట. ఓకే, సూపర్ అద్భుతం, మహా అద్భుతం. కాఫీ మీద పాట. కాఫీ లాంటి సినిమా అది. అందం 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 ఇందూలం. అందం అందం ఏంటి? అందం ఇందూలం. ఇందోలం కాదు, హిందోలం. అదే హిందోలం చెప్తారు మరి. ఏది ఏంటి లిరిక్స్ అన్ని మర్చిపోయి అలా చల్లని పాడినారు, నాకు లిరిక్స్ నేర్పిస్తున్నారు. ఇలా వెళ్ళండిరా. కానీ మస్తుగా ఆడినాం, సూపర్ ఆడుకున్నాను, అయిపోయింది. ఓయ్, అప్పటి నుంచి నేను ఇవి పట్టుకున్నాను. ఇవేమిటి అనుకుంటున్నావు? ఏంటవి? ఎక్స్ప్రెషన్స్. దురదొస్తే ఇట్లా గోక్కుంటావా నాయన? మరి కాసేపట్లో దాంతో కాజల్ ఇంకా అనుదీప్ గోక్కోబోతున్నారు. బట్ దానికంటే ముందు చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. అలాగా మనం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి నెక్స్ట్ కాల్ కి మనం కాల్ చేయాలి. లెట్స్ కాల్ టు నెక్స్ట్ కాల్. నువ్వు పాట పాడు, మేము ఆ కాలర్ ట్యూన్ కావాలంటే 1 ప్లస్ చేయండి అంటే. ఓకే, 4 పాటలు పాడతా, ఒక్కొక్క పాడతా. హిందీ అన్ని పాడు. ఓకే, రెడీ. ఫస్ట్ ఎత్తంగానే మనకి కాల్ రాగానే క్యూకి తుమ్ పాటలు వస్తాయి కదా డైరెక్ట్ గా. అది అదే ప్రశాంత. హలో. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा. ఈ పాట కోసం ఒకటి నొక్కండి. ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని. ఈ పాట కోసం 2 నొక్కండి.
మస్త్ టైం పాస్. ప్రశాంత్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో 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 హలో, హలో హౌ ఆర్ యు? బాగున్నారా? చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ లోకల్. ఇగో ఇప్పుడు ఆ పాట పాడింది ఎవరు అంటే మన స్పెషల్ గెస్ట్, సాటర్డే స్పెషల్ వి హావ్ సింగర్ అనుదీప్ విత్ us. ఓకే ఓకే ఓకే. యా మాట్లాడు అనుదీప్ తో. హలో అనుదీప్ గారు. హాయ్ ప్రశాంత్, చాలా బాగా Hi, hi. గెస్ట్ చేసేసావు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వీళ్ళు పెద్దగా ఏం గిఫ్ట్లు ఇవ్వకపోయినా కూడా నేను కంగ్రాట్స్ చెప్తాను గెస్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బాగున్నావా? యా బాగున్నాను. ఇగో అనుదీప్ ఏదైనా నీ ఫేవరెట్ పాట వినాలనుకుంటే అనుదీప్ విల్ సింగ్ ఫర్ యూ. ఏదైనా సాంగ్ అడుగు. నాకు సినిమా చూపిస్తాం వాళ్ళకు సాంగ్ ఉంటుంది కదా. ఏ పాట? నువ్వు లిప్సిక పాడు. సినిమా Okay. చూపిస్తాం మమ్మల్ని. Yes. నేను పాడే పాటనా? ఈ వేళ్ళలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఓకే. 3, 2, 1 గో. ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా. ఈ పిల్లగాలి అల్లరేదో మనసు నొచ్చి గిల్లుతుంటే నేల మీద కాలు నిలువదంది కొత్తగా. మరీ అలా అంటుంటే మరే ఇలా పరుగు తీసనే మనసులో హాయి, ఆ హాయిలో మాయి, అమాయలోకి లాగుతోంది అమ్మాయే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ. థ్యాంక్ Thank you, Prashant. థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు ప్రశాంత్. థ్యాంక్ యూ చేతులు. చాలా బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. యాజ్ యూజువల్ మన మస్తు టైం పాస్ లో ఏ గెస్ట్ వచ్చినా కూడా వాళ్ళకి ఇది ఇస్తాము. వాళ్ళు మనం ఇచ్చిన డైలాగు, మనం ఇచ్చిన పాట ఈ ఎక్స్ప్రెషన్స్ లో పాడాలి. ముందుకైతే అనుదీప్ కి ఒక సూపర్ హిట్ పాట ఇస్తున్నాను, ఆ పాటని రొమాంటిక్ గా పాడాలి. ఓకే, రొమాంటిక్ స్మైల్. ఓకే, అనుదీప్ is very famous for his Romance. cute looks అన్నమాట. నాట్ రొమాన్స్. ఓకే, నీకు ఇచ్చిన పాట వచ్చేసి మౌనంగానే ఎదగమని పాట. అయ్యో రొమాంటిక్ గా పాడాలి. రొమాంటిక్ గా రెడీ. జీర్ణించుకుంటావా ఫస్ట్ ఆ ఫ్యాక్ట్ ని? యా, ఈ ముద్దులేంటి మౌనంగానే ఇది? రొమాంటిక్ మస్తు టైం పాస్. ఈటీవీ ప్లస్. రెడీ? రెడీ. 3, 2, 1 స్టార్ట్. అట్లా బ్లష్ అవుతూనే పాడాలి, పాడు. అది బ్లషింగ్ అయింది. చిలిపి ఉందా? లేదు ఇది పాడు. రెడీ? రొమాంటిక్. మౌనంగా ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఎదగమని అర్థమందు. అంత రొమాన్స్ అనిపించలేదు కదా, ఇంకొంచెం రొమాంటిక్ ఉంటే బాగుంటుంది. చాలు, చాలు, మాకు ఓకే, ఈ ఇంత లాస్ట్ అండ్ ఫైనల్ లో సేమ్ రొమాంటిక్ ఫీలింగ్ తో ఇంకో పాట ఇస్తున్నా. ఓకే, వేణిపోయి వచ్చాను భువనానికి. ఆ పాట రొమాంటిక్. నాకు 2 లైన్లే వచ్చు. రెడీ? 3, 2, 1 గో. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి. మామూలుగా నంది, బట్ నాట్ బ్యాడ్, పర్లేదు. ఓకే, థ్యాంక్స్. అంత ఎంత ఓపిక లేదు. నెక్స్ట్ Awesome. వన్ ఇవ్వు. అంత అవసరం ఏం లేదు. నెక్స్ట్ వన్ ఇవ్వు కాజల్. యాంగ్రీ. ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్ తో నువ్వు పాడాలి. పచ్చబొట్టేసిన. పొట్టేసిన పిల్లగాడు పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. అందరూ కొట్టేశావు. ఇద్దరు అదిరిపోయింది సీరియస్లీ. చింపి పాడేశాడు ఆ పాటని. అట్లా angle నెక్స్ట్ చేస్తూ. వన్. నెక్స్ట్ ఆవు నువ్వు ఇవ్వు. నో, ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ పెట్టుకొని ఆ. సేమ్ ఏ పాట ఇద్దాం కాజల్? ఉయ్యాలని చంపాలి. ఉయ్యాలన్నా చంపాలైనా ఏడుస్తూ పాడాలి. ఏడుస్తా. మేము యాక్చువల్లీ expression పెట్టి ఈ ఎక్స్ప్రెషన్ అని ఉండాలి. మూతి కిందకి వచ్చేసింది. ఎక్స్ప్రెషన్ లేదు కానీ సాడ్. ఉయ్యాల ఇట్లా చంపాలా పెట్టు. సాడ్ ఎమోషన్ తో పాడాలి. ఇదిగో ఇట్లా పెట్టాలి. ఇదిగో హలో ఇట్లా పెట్టాలి. అది సాడా? అట్లా పెట్టి అది పాడాలి. ఉయ్యాలైనా అట్లా పాడాలి. అది అడక్క తిన్నట్టుంది అది. రెడీ? పాడు అట్లా
ఫన్ ఉంటది. నువ్వు చెప్తారు అంత ఫన్ ఉంటుంది, నువ్వు పాడితే ఇంకెంత ఫన్ చెప్తేనే ఉంటుంది. ఫన్ ఉంటుంది, పాడితే ఫన్ ఉంటుంది. ఒకసారి చూద్దాం ఫన్ ఉందో లేదో. లేదు ఇచ్చిన ఇది చేస్తున్నా. మీరు ఏ టీవీ షోలోను అనుదీప్ ఇంత ఓవర్ యాక్షన్ చూసిండ్రు, ఇక్కడ కాజల్ చేతి ఉన్నారు కాబట్టి అనుదీప్ ఇంత ఓవర్ చేస్తున్నాడు. లేకపోతే మీ యాటిట్యూడ్ అనుదీప్ నేను అనుదీప్ ఈ పాట పాడాను అలా మాట్లాడతాను. ఇక్కడ ఒరిజినాలిటీ బయటకు మాట్లాడదు. అనుదీప్ ఇంటర్వ్యూస్ వెళ్తే అలాగే మాట్లాడుతుంది. మీకు అక్కడ బెల్లి అలాగే ఉంటుంది. బికాస్ మన ఫ్రెండ్స్ కాబట్టి. ఓకే బాగా కవరింగ్ చేసిన పాట పాడు. సాడ్ ఎమోషన్ ఉయ్యాల జంపాలి. చంపాలైనా మీతో గమని మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని. వావ్ సూపర్, మాకు ఏడుపు వచ్చేసింది నిజంగా. ఓవరాక్షన్ చూడు. అందుకే ఈ షో హిట్ అవడానికి కారణమే కాజల్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. వెళ్ళిపోవట్లేదు, ఇంకా ఉన్నాయి. ఓకే చైతు అండ్ కాజల్ అండ్ నేను ఈరోజు మీ స్పెషల్ గెస్ట్ అనుదీప్ మాట్లాడుతున్నాను. జాన్ జాన్ అనుదీప్ ఆనందంగా ఉంది. అట్లా కాదు, మీరు అట్లా కాదు కానీ హాలీవుడ్ కాదు బాలీవుడ్ హీరోస్ వచ్చి తెలుగు మాట్లాడితే ఎలా ఉందో అలా ఉంది అనుదీప్. బాలీవుడే కదా. మంచి Yeah, క్వశ్చన్ చూడడానికి చెప్పావు అట్లనే కదా. ఉంటాడు. టాలీవుడ్ లో సాంగ్స్ అయిపోతున్నాయి, కాలీవుడ్ కూడా అడుగు పెడుతున్నారంట మీరు. అండ్ yeah. వెన్ బాలీవుడ్ బాలీవుడ్ ఏమో తెలీదు. భగవాన్ అచ్చా కరేతో సాధు బిచ్చా కరే. అనుదీప్ రచ్చా రచ్చా కరేగా. గుడ్ వన్ గుడ్ వన్. ఓకే ఇప్పుడు వచ్చేసి మస్తు టైం పాస్ లో అనుదీప్ కి చాలా ఫేవరెట్ అయినటువంటి డంషరాజ్ ఆడబోతున్నాము. సో కాజల్ గారు నేను కూడా యాక్ట్ చేస్తాం. యూ హావ్ టు గెస్. ఎస్ ఇప్పుడు పిచ్చెక్కిస్తాను. ఓకే ఓకే మేము మూవీ టైటిల్స్ చెప్తాము, అదేంటో గెస్ట్ చేసి చెప్పాలి. ఓకే Okay. రెడీ? ఎవరిస్తారు? నేను ఇచ్చేస్తా. ఓకే సరే రెడీ. నీకు ఇచ్చిన మూవీ టైటిల్ వచ్చేసి ఏంటి అట్లా చెప్పేస్తావా? చందమామ. రైట్ ఆన్సర్. తొక్కలో కావాలని ఇచ్చినామమ్మా. Okay. కాజల్ నేను ఇస్తాను ఇప్పుడు నీకు. ఎప్పుడు ఇచ్చిన తప్పేది అది కాజల్కి. ఇప్పుడు నాకు- ఇప్పుడు నువ్వు చెప్పు, నేను చెప్తా. నువ్వు చేయి, మేము గెస్ట్ చేస్తాం. గబ్బర్ సింగ్, సింహ, లెజెండ్, ఉండు. పెదరాయుడు, భాష, కబాలి. కబ్బాలి. ఫస్ట్ ఏం చెప్పా నేను? గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. కిత్తనే ఆదమీతే. ఓహో అందుకే నేను గబ్బర్ సింగ్ అన్నాను, చూసాను. ఏంటి సర్దార్ గబ్బర్ సింగ్ ఇట్లా అని ఇట్లా? అవును మరి వాడు ఇట్లా ఇసుకుంటాడు కదా. మీసాలు ఉన్నాయి అసలు సర్దార్ కి గబ్బర్ సింగ్ ఓ ఏం మాట్లాడుతున్నాను? సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ ఇంత లావు లావు మీసాలు ఉంటాయి కదరా. లవ్ లో ఉన్నాయా? అసలు పవన్ కళ్యాణ్ మీసం లేకుండా యాక్ట్ చేసిన సినిమా మీసం ఉంటది కానీ నువ్వు ఇంత తిప్పినంత మీసం అయితే అది లేదు. సర్దార్. ఓ అలా అనుకో. ఆ. ఓకే హలో, ఇంకొక లాస్ట్ సర్ప్రైజింగ్ కాలర్ కి కాల్ చేద్దాము. రిజిస్టర్ చేస్తున్నారు చాలా మంది. సర్ప్రైజింగ్ సాటర్డే రోజు మేము ప్రాంక్ కాల్ చేస్తాం కాబట్టి అనుదీప్ నీ లక్కీ హ్యాండ్ తో ఇంకొక కాల్ చేస్తే చాలు. నీకు నంబర్ తెలియదుగా. హలో 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 కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకు? మీకు మా సూర్యాపేట్ లాటరీ టికెట్స్ తరఫున మీకు ₹1,00,000 లాటరీ దొరికింది. మీకు ₹1,00,000 లాటరీ తగిలిందండి. ఎందుకు? మీ ఫోన్ నంబర్ మీద తగిలిందండి. మీ ఫోన్ మేము పిక్ చేసుకుంటాము. ఒక నంబర్, కొన్ని నంబర్స్ లో మీ ఫోన్ నంబర్ పిక్ అయింది. మీకు ₹1,00,000 మీకు గిఫ్ట్ చేయడం దొరికింది. లాటరీ దొరికిందండి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎవరో నాకు ఫోన్ చేసి మీకు ₹1,00,000 లాటరీ దొరికింది. పక్కన చెప్తుంది. హలో 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 కంగ్రాచులేషన్స్ అండి. మీకు ₹1,00,000 లాటరీ దొరికింది. మీ పేరు అండ్ డీటెయిల్స్ చెప్పండి. మేము అడ్రస్ కూడా చెప్తే మేము మీకు చెక్ పంపిస్తామండి. అవునా? మీ పేరేంటండి?
నా పేరా ఆ, లక్ష్మీబాబు ప్రతాప్ కుమార్. ప్రతాప్ కుమార్. ఓకే, ఏం చేస్తుంటారండి సార్? సారు లారీలు ఆఫీస్. ఓ ఓకే, అయితే మీకు ఇంకో ఆఫర్ కూడా ఉందండి. ఈ ₹1,00,000 తీసుకుంటా, ఈ ₹1,00,000 మీరు క్యాష్ తీసుకుంటారా, లేకపోతే ఆ ₹1,00,000 వద్దు అని చెప్పి మా కంపెనీలో రిజిస్టర్ చేసి ఒక లారీ తీసుకుంటారా? క్యాష్ తీసుకుందాం. లారీ వద్దా మీకు? లారీ వద్దు. అయ్యో, లారీ 60 లక్షలు అండి. ₹1,00,000 క్యాష్ కి 60 లక్షల రూపాయలు లారీకి ఎంత తేడా ఉంది? మీరు ₹1,00,000 తీసుకుంటే మా కంపెనీలో రిజిస్టర్ చేసుకోవాలి. ₹1,00,000 వద్దు అనుకుంటే మీకు లారీ ఇస్తాం. ఓకే ఓకే, 1 అవర్ ఆగి చేయండి, లేదంటే ఇంకో నెంబర్ ఇస్తాము, వాళ్ళకి చెప్తారా? లేదండి, ఇప్పుడే అండి, ఫైనల్ ఇప్పుడే అయిపోవాలి. మేము అంతా రిజిస్ట్రేషన్ ఇంకొక 2 minutes లో రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడే మేము లారీ రిజిస్ట్రేషన్ చేయాలా, లేకపోతే చెక్ మీద మీ అమౌంట్ రాయాలా అని ఇక్కడే రెడీగా ఉన్నామండి మా టీం అంతా. మీరు ఇప్పుడే డిసిషన్ తీసేసుకోవాలి తొందరగా. మీ దేవురండి మాది పచ్చూరు, అడ్రస్ రాసుకోండి, మాకు చెక్కే పంపించండి, క్యాష్. లారీ వద్దు. లారీ వద్దా? లారీ వద్దా? ఓకే అండి, మీరు అమ్ముకుంటే లారీ అట్లీస్ట్ మీకు 50 లక్షలన్నా వస్తుంది లారీ. ఓ అంత ఆదా మాకు వద్దులేండి, మాకు అంత ఆశ వద్దు, కానీ మాకు 1,00,000 చాలే, చెక్ ఇవ్వండి. ఓకే అండి, మీరు చెక్ ఓకే, మీరు అడ్రస్ మా కంపెనీ నుంచి ఒకరు ఫోన్ చేస్తారు. మీరు వాళ్ళకి మీరు అడ్రస్ చెప్పండి. ఇప్పుడు ప్రతాప్ గారు ఎంత సంపాదిస్తారండి? ఆ డీటెయిల్స్ కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ కి ఫైల్ చేయాలి. అంటే నెలకు 10,000 సంపాదిస్తాడా? ఆహా, ఓకే ఓకే. అయితే మీకు ట్యాక్స్లు అవి ఇవి అన్ని కట్ అయిపోయి మీకు ₹1,200 వస్తుందండి. 1,200 వస్తుందండి. ₹1,00,000 మీకు ట్యాక్స్ అన్ని కట్ అయిపోయి మీకు ₹1,200 చెక్, ₹1,200 క్యాష్ వస్తుంది. మీరు హైదరాబాద్కి వచ్చి మీ సొంత ఖర్చులతో వచ్చి తీసుకొని వెళ్ళాలండి. సర్లే, ఆఫర్ అందుకునే స్టేజ్లో లేవు. ఎందుకండి? ఎవరికన్నా ఇవ్వండి. థ్యాంక్స్ మీరు చేసినందుకు. కాదండి, ఒక్క నిమిషం. హలో మేడం, $1,200 వస్తుందంట. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి 1,200 వల్లే పండింది తెలుసా, లేకపోతే ఇంకా కంటిన్యూ అయ్యేది. 1,200 అనడం వల్లే ఆమె కట్ చేసేసింది. మాకేం అవసరం లేదు ఆఫర్, మీరే వేరే వాళ్ళకి ఇచ్చుకుంటానే. ఇంకొకసారి ఫైనల్ గా కాల్ చేద్దాం, వాళ్ళకి రివీల్ చేద్దాం. దట్ మస్ట్ టైం పాస్ అని చెప్పేసి లెట్స్ కాల్. అందరూ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళే కాబట్టి మనం మస్తు టైం పాస్ చూస్తూ ఉంటారు కాబట్టి. ఓకే. హలో హలో, నమస్తే అండి. మేము మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచి కాజల్, చైతు ఇంకా అనుదీప్ మాట్లాడుతున్నాం. అవునా? అవును, ఇందాక మేము మీకు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసాం. ఓకే ఓకే. మస్తు టైం పాస్ మీరు చూస్తారు. స్వరూపనా? స్వరూపకి ఇవ్వండి ఫోన్. ఉందా స్వరూప ఇప్పుడు? హలో, హాయ్ స్వరూప, వెల్కమ్ టు మస్తు టైం పాస్. థ్యాంక్ యూ అండి. కాజల్ గారేనా మాట్లాడేది? కాజల్ తో పాటు చైతు ఉన్నాడు, అండ్ ఇవాళ మా షోలో స్పెషల్ గెస్ట్ అనుదీప్ దేవ్ సింగర్ కూడా ఉన్నాడు. సో అనుదీప్ తో మాట్లాడు. అనుదీప్ ఇంత చక్కగా ప్రాంక్ కాల్ చేసింది. ఓకే, మాట్లాడతాను. స్వరూప గారు నమస్కారం అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. డైలీ చూస్తాను ఆ షో నేను కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో జాయిన్ అయ్యేందుకు. చూస్తున్నాడు. ఓకేనా? బాయ్ బాయ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. మస్తుగా ప్రాంక్ చేసినావు అండ్ దే ఆర్ హ్యాపీ అండ్ వీఆర్ హ్యాపీ అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ మా షోలో వచ్చినావు అని చెప్పేసి. ఫైనల్ గా వాట్ యు వాంట్ టు సే అబౌట్ దిస్ షో, ఎట్లా అనిపించుండే? అండ్ ఫైనల్లీ వాట్ యు వాంట్ టు సే టు కాజల్ అండ్ చైతు? చాలా ఎంజాయ్ చేశాను నేను. మెయిన్ గా ఈ షో ఇంత బాగా నడవడానికి కారణం మా కాజల్ అండ్ మా చైతు. సో ఐ విష్ యూ బోత్ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇలాంటి షోస్ ఇంకా 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 బాగా చేసి ఇంకా బాగా చేసి ఈటీవీ రెవెన్యూని డబుల్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో వెళ్తూ ప్లీజ్ ఒక పాట అనుది. అందరికీ చాలా ఫేవరెట్. నన్ను మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఒకే ఒక పాట, టైగర్ సమయ సమయ. సో ఆ సాంగ్ మా అందరికి వస్తాం. 3, 2, 1 స్టార్ట్. సమయ సమయ ఇది నీ మాయ, అదే చాలా బాగుందే హోయా హోయా, కలలోనైనా అనుకోనిదిలా చూపించే జాదు తూనే కియా, పెనవేసావిలా ఇప్పుడు ఈ దారిలో వీళ్ళ పాదాలని
అవి వెళ్ళేదేటో ఆగే చోటేమిటో నువ్వే చెప్పాలని అడిగిందే లోకం అల్లా బోల్ ఎల్లా దీని పిలవాలో అల్లా బోల్ పేరు లేని దీని ఏమనాలో సూపర్. థ్యాంక్ యూ అలా పాడుతుంటే మేము సైన్ ఆఫ్ చేస్తూ ఉంటాం. అది ఇయాల్టి మన సాటర్డే స్పెషల్ మస్త్ టైం పాస్ విత్ స్పెషల్ గెస్ట్ అనుదీప్ దేవ్. మళ్ళీ మండే మార్నింగ్ మస్త్ టైం పాస్ లో కలుసుకుందాం. టిల్ దెన్ ఇస్ ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్. పాడరా లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఆన్ మస్త్ టైం పాస్. And don't forget, keep smiling and enjoy every second of your life. Bye. Take care. Love you all. Thank you so much, Anandi, for coming. Bye.